నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే కులాలు, ప్రేమ, ద్వేషం. ప్రేమ కోసం చచ్చిపోతారు, ద్వేషం కోసం చంపుతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 14 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం రాత్రి 11:44, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:34. తిథి సప్తమి ఉదయం 5:04 వరకు, తదుపరి అష్టమి తెల్లవారుజామున 3:07 వరకు, తదుపరి నవమి. నక్షత్రం రోహిణి ఉదయం 8:40 వరకు, తదుపరి మృగశిర. కరణము భవ ఉదయం 5:04 వరకు, తదుపరి బహలవ. సాయంత్రం 4:07 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 3:07 వరకు, తదుపరి తైతుల. యోగము వజ్రము ఉదయం 7:31 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:44 నుండి 6:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:11 నుండి 1:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:13 నుండి 4:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:38 నుండి 5:27 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:01 నుండి 3:32 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. అమృత గడియలు ఉదయం 5:40 నుండి 7:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:35 వరకు. సెప్టెంబర్ 14 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి ఉదయం 5:04 వరకు ఉంది. తదుపరి అష్టమి తెల్లవారుజామున 3:07 వరకు ఉంది. తదుపరి నవమి. సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే అష్టమి తిథి ఈ రోజంతా ఉంటుంది. అష్టమి నవములను రిక్తి తిథులు అంటారు. రిక్తి తిథులలో శుభకార్యాలు చేయకూడదు. ఆదివారం నవమి తిథి కలియుకతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. మహాలయ పక్షం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:03 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 8:03 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. రాత్రి 8:03 నుండి
మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. నక్షత్ర బలం: రోహిణీ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పరమ పవిత్రమైన పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయ. ఈరోజు ప్రశ్న: అష్టాక్షరీ మహామంత్రము ఏది? ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం గణేశాయ నమః. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆస్తుల విక్రయాలు ఎట్టకేలకు పూర్తి చేసి కొంత సొమ్ము అందుకుంటారు. వృషభ రాశి: వివాహాది వేడుకలపై బంధువర్గంతో చర్చిస్తారు. మిథున రాశి: ప్రస్తుత పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తూ అడుగులు వేస్తారు. కర్కాటక రాశి: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా మసులుకొని దైనందిన చర్యలు కొనసాగిస్తారు. సింహరాశి: అందరితోనూ సఖ్యంగా మెలుగుతూ వారి ఆదరణ పొందుతారు. కన్య రాశి: సోదరులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. తులారాశి: కుటుంబ పెద్దల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి: భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ధనుస్సు రాశి: మీలో ప్రతిభను కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. మకర రాశి: సోదరీలతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. కుంభరాశి: మీరంటే కుటుంబ సభ్యులు మరింత అభిమానం చూపుతారు. మీనరాశి: మీ సేవా కార్యక్రమాలపై బంధువులు ప్రశంసలు కురిపిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.